సో ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే C2H4 with HCl AlCl3 forms A. So A is reacted with aqueous ethanolic KCN C. So అదే విధంగా A with aqueous ethanolic AgCN D కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో కోవలెన్స్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ కార్బన్ అండ్ C అండ్ D ఆర్ అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫంక్షనల్ గ్రూప్లో ఎంత కోవలెన్సీ ఉంటుంది అని అంటున్నారు. ఫస్ట్ C2H4 అనేది HCl అండ్ AlCl3తో ట్రీట్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ CH2 ఉంటుంది. సో ఇక్కడ AlCl అనేది H+Cl- గా కన్వర్ట్ అయితే ఇది AlCl4- గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక కార్బన్ మీద అటాక్ అవుతుంది. సో ఇది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, CH2 పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని ఏం చేస్తున్నాము, ఫస్ట్ యాక్వేస్ ఇథనాలిక్ KCN తో ట్రీట్ చేస్తే KCN అనేది ఇది మైనస్ అండ్ ఇది ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది వెళ్ళి ఇక్కడ అటాక్ అవుతుంది. సో CH3 CH2 C111N అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ AgCN తో ట్రీట్ చేసినప్పుడు AgCN ఈజ్ ఎ కోవలెంట్ కాంపౌండ్. సో ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ ionic compound, so it cannot make minus ion on carbon. So it is isocyanide అనేది ఫామ్ అవుతుంది. సో CH3 CH2 N వైపు నుండి ఇక్కడ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇదేమో D కాంపౌండ్, ఇదేమో C కాంపౌండ్. ఏమంటున్నారు, ఈ రెండిట్లో ఫంక్షనల్ గ్రూప్ లో ఉండే కార్బన్ మీద ఎంత కోవలెన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఈ కార్బన్ మీద ఏమో 3 కోవలెన్స్ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎంత ఫామ్ చేస్తుంది అనేది. ఇక్కడేమో 4 కోవలెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, 4 బాండ్స్ అనేది కనిపిస్తుంది. సో 4 and 3 is a covalence of C and D carbons. సో 4, 3 అనేది మనకి ఆప్షన్ C లో కనిపిస్తుంది. సో C is the correct answer for this question. Thank you friends.